ఈ ఇల్లీగల్స్ని ఇండియన్ ఫారెన్ యాక్ట్ ప్రకారం ఏం చేయాలో తెలుసా? వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ వెరిఫై చేయాలి. వెరిఫై చేసి డీటైన్ చేయాలి. డీటైన్ అంటే ఎట్లా? మన కరోనా వచ్చిన స్టార్టింగ్లో మార్చ్ 16, 18, 28 టైంలో ఎవరన్నా కరోనా వచ్చింది అంటే వాళ్ళని ఏం చేస్తుండే? క్వారంటైన్ చేస్తుండే. ఒక ఇంట్లోనే పెట్టేసి చుట్టూ బ్యారికేడింగ్ చేసి బ్లీచింగ్ పౌడర్ వెళ్ళి వాళ్ళు బయటికి వెళ్ళకుండా ఎవరు లోపల పోకుండా చూస్తుండే. దాన్ని డిటెన్షన్ అంటారు. ఐడెంటిఫై చేసిన 7,000 మంది రోహింగ్యాలు డిటెన్షన్లు ఉన్నారా? లేరు. రోజు పొద్దున బయటికి వెళ్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పోయి ర్యాక్ పికింగ్ పేరు మీద కల్తీ సామాన్లు తయారు చేయడం. ఇదే రోహింగ్యా బంగ్లాదేశీ క్యాంప్లో కల్తీ అల్లం వెల్లిగడ్డ పేస్టు మీకు చుట్టుపక్కల హోటళ్లలో మీరు తినే బిర్యానీలు అనుకునే బిర్యానీలల్లో ఈ రోహింగ్యాలు తయారు చేసిన కల్తీ జింజర్ గార్లిక్ పేస్ట్ అమ్ముతున్నారు. బిజినెస్లు చేస్తున్నారు. ఆధార్ కార్డులు ఉన్నాయి, ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి. నీకు ఎన్ని కార్డులు ఉన్నా నువ్వు ఇల్లీగల్, మేం లీగల్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మేల్కోవాలి.